బాక్స్ అండి. కంప్యూటర్కు ఛార్జింగ్ చేసుకోనికి ఎక్స్పాన్షన్ బాక్స్ నాకు ఆల్మోస్ట్ 250 రూపీస్ పడ్డదండి. దీనికి expeed కంప్యూటర్ స్ట్రిప్ అండి. ఎవ్రీ సాకెట్ హ్యాస్ ఓన్ స్విచ్ ఇండికేటర్. బాగుందండి, పర్లేదు. ఇప్పటికైతే బాగానే, ఆల్రెడీ నేను షాప్లో ఓపెన్ చేసి చూసా, బాగానే వర్క్ అవుతుంది. ఇదండి 1+7 6 AMP 240 volts వరకు ఇది దీని వైరు కరెంటు సప్లై చేయగలుగుతుంది. ఫైవ్ AMP సాకెట్ ఫ్యూజ్ ప్రొటెక్షన్, LED డిస్ప్లే, ABS ప్లాస్టిక్ బాడీ. వైర్ లెంత్ నేను కొన్నది 2YDS అండి, 5YDS కాదు. 2YDS కాబట్టి నాకు 250 రూపీస్ తీసుకున్నాడు. 240 ఉంది కానీ నాకు 250 తీసుకున్నాడు. ఎందుకంటే ఇది బెటర్ కంపెనీ అని చెప్పేసి 250 తీసుకున్నాడు. MRP రేటు చేంజ్ అయిందని చెప్పేసి. ఐహండ్ ఎలక్ట్రానిక్స్ మార్కెటెడ్ బై. ఓకే, ఓపెన్ చేద్దాం. పైన వైట్ కలర్ ఇచ్చాడు కానీ నాకు బ్లాక్ కలర్ వచ్చింది. ఇక్కడ పైన వైట్ లో ఇచ్చాడు కానీ నాకు బ్లాక్ లో వచ్చింది. మనకి వైర్ కు పెట్టారు. పర్లేదు, బాగానే యూజ్ అవుతుంది కంప్యూటర్కి అయితే. మనకు తెలిసిన వాళ్ళే ఇచ్చారు. ఇది చెప్పండి 1. ఒకదానికి ఇది స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్. మన ఇది ఆఫ్ చేస్తే మనకు కరెంట్ అనేది సప్లై కాదు, ఆన్ చేస్తే కరెంట్ అనేది సప్లై అవుతుంది. 240 వోల్ట్ వరకు దీనికి కరెంట్ సరఫరా చేసుకోవచ్చండి. పవర్ ఎక్స్టెన్షన్ బాక్స్ అండి ఇది. మనకు మల్టీప్లే, ఇక్కడ మనకు చార్జర్ కానీ, కాకపోతే హీటర్ యూజ్ చేయదు దీనికి. హీటర్ యూజ్ చేయడం వల్ల ఓన్లీ కంప్యూటర్స్ కానీ, ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఛార్జింగ్ ఇటువంటివి వాడుకోవచ్చు దీనికి. హీటర్ అనేది 240 వోల్ట్స్ కన్నా ఎక్కువ కరెంట్ సప్లై కావాలి కాబట్టి దీనికి ప్రాబ్లం అవుతుంది. ఇది ఎక్స్టెన్షన్ బాక్స్ అండి. IM కేబుల్స్, M కేబుల్స్. ఓకే, దీని కంపెనీ నేమ్ వచ్చి ఎక్స్పీడ్ అండి. ఎక్స్పీడ్ కంపెనీ నేమ్. పర్లేదు, ఇప్పటికైతే బాగానే ఉంది. మళ్ళీ పింది. ఓకే, hiccups in life are normal. In this period, your learning should not stop. Vedanta